Yes. Hello, students. Welcome to Ardhashastra. Indian Polity Current Affairs 2024 సిరీస్లో మనం ఈరోజు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. 11th నవంబర్ రోజున భారతదేశానికి 51వ ప్రధాన న్యాయమూర్తిగా రాబోతున్నారు. The 51st Chief Justice of India is going to assume his office from 11th November 2024. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి అన్ని వివరాలు చూద్దాం. అపాయింట్మెంట్స్ దగ్గర నుంచి రిమూవల్, ఓత్, మరి దానికి సంబంధించిన కేసులు, ముఖ్యంగా వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే విషయాలు కూడా ఈ క్లాస్ ద్వారా చూడడం జరుగుతుంది. అయితే దానికంటే ముందు మీకు ఒక 2 అనౌన్స్మెంట్స్ చేయాలి. ఇది ఫస్ట్ అనౌన్స్మెంట్. మనము జూలై నుంచి రైట్ స్టార్టింగ్ ఫ్రమ్ జూలై 2024 ఈ మంత్ వరకు కూడాను, నవంబర్ 2024 వరకు కూడాను ప్రతి నెల మంత్లీ మ్యాగజైన్స్ అనేవి మన అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ యాప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఫర్ ఫ్రీ. మీరు చేయాల్సింది యాప్ స్టోర్లోకి వెళ్ళి లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మంత్లీ కరెంట్ అఫైర్స్ ఆర్ మంత్లీ మ్యాగజైన్ అనే ఒక కోర్సుని ఎన్రోల్ అవుతే మీకు ప్రతి మంత్ యొక్క మ్యాగజైన్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ మ్యాగజైన్ సుమారుగా 150+ పేజెస్ ఉంటుంది. దీన్ని ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటిని దృష్టిలో పెట్టుకొని చేశాం. ఈ మ్యాగజైన్లో కాంప్రహెన్సివ్గా కవర్ అవుతుంది. మీరు కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ చేయడానికి దీంట్లో ఎంసీక్యూస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. రైట్, ఎంసీక్యూస్ అవైలబుల్గా ఉంటాయి. కంటెంట్ బిట్స్ లాగా కంటెంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో నేను యాప్ యొక్క లింక్ పెడతాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ టేక్ దిస్ కోర్స్. అదే కాకుండా నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్తూ వచ్చా, మన క్విక్ రివిజన్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించిన గ్రూప్ 2 క్విక్ రివిజన్ కోర్సు చాలా మంచి స్పందన వస్తుంది. స్టూడెంట్స్ చాలా మంది కాల్ చేసి ఎన్రోల్ అవుతూ ఉన్నారు. కొన్ని సందేహాలు ఉంటే ఫోన్లో అడిగి తెలుసుకుంటున్నారు. మీరు కూడా కావాలంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు. 9704601029 అనే నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే మీరు వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. అయితే దీని మీద ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ కోర్స్ అనేది ఎన్ని అవర్స్ ఉంటుంది, ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది? మనము టెంటేటివ్గా ఈ కోర్స్ అనేది 30 అవర్స్ పెట్టుకుంటాం. 30 గంటల్లో మనం ఈ క్విక్ రివిజన్ కోర్స్ కంప్లీట్ చేస్తాం. డైలీ 90 మినిట్స్ వరకు క్లాస్ ఉంటుంది. రోజుకి 90 నిమిషాల క్లాస్ ఉంటుంది, అంటే 1.5 అవర్ ఉంటుంది. రోజు 7:30 నుంచి 9 PM వరకు 7:30 నుంచి 9 PM వరకు ఈ లైవ్ క్లాస్ అనేది ఉంటుంది. అంటే మనము 20 డేస్లో ఈ కోర్స్ని కంప్లీట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకున్నాము. అటు ఇటు అవ్వచ్చు, మండే టు ట్యూస్డే అన్నాం కాబట్టి వర్కింగ్ డేస్లో కౌంట్ చేసుకోండి. 20 టు మ్యాక్సిమం 25 డేస్లో ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. అయితే ఈ కోర్స్ అవుతూనే ఉంటుంది, కానీ మీరు మాత్రము ఆ కోర్స్లో ఎంసీక్యూస్ అనేవి ముందే అప్లోడ్ చేస్తాం. ఈ ఎంసీక్యూస్ మరియు క్లాస్ నోట్స్ కూడా ముందే అప్లోడ్ చేస్తాం. సో దాట్ మీరు ఎంసీక్యూస్ మరియు క్లాస్ నోట్స్ ముందే కావాలంటే చదువుకోవచ్చు. ఎంసీక్యూస్ సుమారుగా ఒక 800 పైగానే ఉంటాయి. ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తే దానికి విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బైలింగ్వల్లో ఎంసీక్యూస్ ఉంటాయి, తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఆల్ స్టూడెంట్స్. ఈ కోర్స్ కనుక మీరు పర్చేజ్ చేసుకోవాలి అని అంటే మీరు ఖచ్చితంగా Polity 40 అనే కోడ్ యూటిలైజ్ చేసుకోండి. ఈ Polity 40 అనే కోడ్ యూటిలైజ్ చేయడం వల్ల ఈ కోర్స్ అనేది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే ఇంకొక సందేహం ఏంటంటే, సార్ మాకు
డెస్క్‌టాప్‌లో నాకు డెస్క్‌టాప్‌లో కూడా ఈ కోర్స్ అవైలబుల్‌గా ఉంటుందా అని ఇంకో సందేహం మనకి. మీ అందరి కోసమే ఇది తీసుకొని రావడం జరిగింది. ఇది అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ యాప్ యొక్క వెబ్‌సైటు. మీరు డైరెక్ట్ అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ .classx.co.in అని పెడితే ఇది వచ్చేస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్‌గా లాగిన్ అవ్వాలి. మీ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా నెంబర్ ఉంది. నా నెంబర్ పెడుతున్నా. నా నెంబర్ ద్వారా లాగిన్ అయ్యాక లాగిన్ విత్ పాస్వర్డా లేదా లాగిన్ విత్ ఓటీపీ అని అడుగుతుంది. లాగిన్ అవ్వక ముందు మీరు సైన్ అప్ చేసుకోవాలి. సైన్ అప్ చేసుకుంటే లాగిన్ మీకు ఈజీ అవుతుంది. మీరంతా టెక్ సావీ పీపుల్, మీకు ఇవేం చెప్పక్కర్లేదు నేను. సపోజ్ నేను లాగిన్ విత్ ఓటీపీ అని పెడుతున్నా. రైట్? మీకు టెక్నాలజీ నేర్పించేంత లేదనుకుంటున్నాను నేను. సో ఇక్కడ 8776 అనేది మనకు ఓటీపీ వచ్చింది. సబ్మిట్ చేశా. ఇప్పుడు ఇవన్నీ కోర్సెస్ అనేవి మన సివిల్స్ అకాడమీ యాప్‌లో, అర్థశాస్త్ర యాప్‌లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అన్నీ ఉంటాయి. మనకి ఆల్ కోర్సెస్, యూపీఎస్సీ కోర్సెస్, టీఎస్పీఎస్సీ కోర్సెస్, ఏపీపీఎస్సీ కోర్సెస్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు కావాల్సిన కోర్సు ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ క్విక్ రివిజన్ క్లాసెస్ ఫర్ ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ గ్రూప్ 2 వ్యూ డీటెయిల్స్ అని కొట్టా. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ లో లైవ్ అండ్ అప్కమింగ్ లో మనకి 11/11/2024 7:30 రోజు ఒక లైవ్ ఉంది. 12th రోజు ఉంది, 13th రోజు ఉంది, 14th రోజు కూడా ఉంది. నేను డైరెక్ట్ గా కంటెంట్ కూడా పెట్టేశా. అంటే ఏ రోజు ఏం చెప్తానో అని కూడా పెట్టేశా. దీంట్లో మీరు ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ గా యూ కెన్ పర్చేస్ దిస్. ఎలా పర్చేజ్ చేసుకోవాలి, కూపన్ ఎలా పెట్టాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ డీటెయిల్స్ అని కొట్టాం. వ్యూ డీటెయిల్స్ తర్వాత కంటెంట్కి వెళ్ళిపోతాం. ఇది కంటెంట్, రైట్ సార్? సో నేను ఇది ఆల్రెడీ పర్చేజ్ చేశాను, అందుకే నాకు చూపిస్తలేదు. అయితే వేరే కోర్స్ చూపిస్తా. నేను ఇది ఆల్రెడీ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, వేరే చూసా, ఇది ఉంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఉంది. గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ వచ్చేసి మనకి వ్యూ డీటెయిల్స్ అని కొట్టా. రైట్, వ్యూ డీటెయిల్స్ అని కొట్టా. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ లో మీకు ఇక్కడ బై నవ్ అని వస్తుంది. మీరు బై నవ్ కొట్టాక మీకు ఒక కోడ్ అడుగుతుంది. ఇక్కడ ఈ కూపన్ కోడ్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు పాలిటీ 40 అనే కోడ్ యూటిలైజ్ చేసుకోవాలి. అప్లై చేశాక మనకి ఈ కోర్స్కి ఇన్వాలిడ్, ఆ కోర్స్కి వ్యాలిడ్ గా ఉంటుంది. అప్లై కొట్టేసి డైరెక్ట్ గా బై నవ్ కొట్టడమే. ఆ కోర్స్ ఆల్రెడీ నేను తీసుకున్నాను కాబట్టి ఆ కోర్స్ అనేది నాకు డైరెక్ట్ గా డీటెయిల్స్ చూపిస్తుంది. సో మీరు ఇక్కడ కూడా మీరు క్లాసెస్ వినొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాస్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియన్ పాలిటీ ఫుల్ కోర్స్. 106 క్లాసులు ఉన్నాయి. రైట్, ఈ 106 క్లాసులలో మనము పాలిటీ నోట్స్ ఉంటుంది, ప్రాక్టీస్ ఎంసీక్యూస్ మరియు బైలింగ్వల్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సపోజ్ ఇవన్నీ క్లాసెస్. ఈ క్లాస్లో నేను ఒక క్లాసు సెలెక్ట్ చేసుకొని విందాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెంటర్ స్టేట్ రిలేషన్స్ చూస్తాం. సెంటర్ స్టేట్ లెజిస్లేటివ్ రిలేషన్స్ డైరెక్ట్ గా 7:20 PM కొట్టేస్తే మనకి ఇక్కడ చూడండి క్లాస్ అనేది చక్కగా మీరు వింటున్నారా, చూస్తున్నారా? సో ఇన్ దట్ వే క్లాస్ అనేది వినవచ్చు. సో ఇలానే క్లాసెస్ అనేవి రికార్డెడ్ కూడా ఉండిపోతాయి. ఇది ఫుల్ కోర్స్. ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ ఓకే సో ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క ఎగ్జామ్ ఫిబ్రవరికి పోస్ట్పోన్ అవుతే కనుక ఈ ఫుల్ కోర్స్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. సో దట్ చాలా డీటెయిల్డ్ గా సుప్రీంకోర్టు కేసెస్, లేటెస్ట్ జడ్జిమెంట్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది కాబట్టి సో ఇలా క్లాసెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇలా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ గా ఇది ఒక డెస్క్టాప్ లేదా మీరు ఫోన్లోనే కావాలంటే ఫోన్లో కూడా చూసుకోవచ్చు, మీ ఇష్టం. రైట్, సో ఐ విల్ గెట్ బ్యాక్ టు అవర్ కరెంట్ అఫైర్స్ థింగ్. సో ఇది కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన విషయాలు మనం చూడాలి ఇప్పుడు. టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఏపీపీఎస్సీ క్విక్ రివిజన్ కోర్స్ కి సంబంధించిన విషయాలు అనేవి చూడటం జరిగింది. లెట్ us గెట్ బ్యాక్ ఇంటూ అవర్ కరెంట్ అఫైర్స్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో ఇందాక చెప్పినట్టే లెట్ us లుక్ ఎట్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్. ముఖ్యంగా ద అపాయింట్మెంట్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. జస్టిస్ చంద్రచూడ్ గారు 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా
11th నవంబర్ రోజున రిటైర్ అవుతున్నారు. అంటే 10th నవంబర్ రాత్రి రిటైర్ అవుతారు. సో 11th నవంబర్ రోజున ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 51st 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారిని జస్టిస్ సంజీవ్ ఖన్నా గారిని అపాయింట్ చేస్తారు. ఈయన ప్రమాణ స్వీకారం తీసుకుంటున్నారు. 11th నవంబర్ రోజున ఇతను పదవి కాలం అనేది మొదలవుతుంది. 51వ చీఫ్ జస్టిస్ గా ఈయన ప్రమాణ స్వీకారము తీసుకోబోతున్నారు. మరి ఈ సందర్భంలో మనము అసలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలా అపాయింట్ చేస్తారు, అతని యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ప్రమాణ స్వీకారం ఎవరు తీసుకుంటారు, ఇతని యొక్క టర్మ్ అండ్ టెన్యూర్ ఏంటి, రిమూవల్ ప్రొసీజర్ ఆఫ్ ద సిజేఐ ఏంటి, ముఖ్యంగా వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చూద్దాం. మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చూసే ముందు సుప్రీం కోర్ట్ గురించి కొన్ని వివరాలు. సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 124 to 147 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 5 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో సుప్రీం కోర్ట్ గురించి రాస్తుంది. ఆర్టికల్ 124 to 147 of the Indian Constitution, discussed in part 5 of the Indian Constitution, deals with Supreme Court of India under the Union. Supreme Court of India was established on January 28th, 1950. January 28th, 1950 రోజున సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశారు. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారంగా 1937లో ఢిల్లీలో ఒక ఫెడరల్ కోర్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. ఏ ఫెడరల్ కోర్ట్ వాస్ ఫార్మ్. ఢిల్లీలో ఒక ఫెడరల్ కోర్ట్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఫెడరల్ కోర్ట్ ని జనవరి 28, 1950 రోజున సుప్రీం కోర్ట్ ఆఫ్ రిపబ్లిక్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది. Supreme Court is a apex court of the country. It is the highest judicial position in the country. సుప్రీం కోర్టులో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 124 ప్రకారంగా ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 7 జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఉన్నారు. టోటల్ గా 8. ప్రస్తుతానికి 33 జడ్జిలు ప్లస్ 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు. పార్లమెంట్ కు సుప్రీం కోర్టు యొక్క జడ్జిలను పెంచే అధికారం ఉంటుంది. Parliament by law has the authority to increase the judges of the Supreme Court. President of India has the authority to increase the judges of the High Court time to time. ఈ రెండు గుర్తుపెట్టుకోండి పాయింట్స్. మరి ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్ చేస్తారు? ఆర్టికల్ 124 క్లాస్ 2 ఏమంటుందంటే the chief justice of India is appointed by President of India. While appointing the Chief Justice of India, President has to consult such other judges of Supreme Court and High Court. Article 124 class 2 ఏమంటుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తిని అపాయింట్ చేయాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తిని అపాయింట్ చేసేటప్పుడు ఇతర సుప్రీంకోర్టు మరియు హైకోర్టు యొక్క జడ్జిలని ఇతను కన్సల్ట్ అవ్వాలి అని అంటుంది. ఇక్కడే చాలా కన్ఫ్యూజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, కరెక్ట్ పదాలు ఏముంటాయి చూపిస్తున్నాం మీకు. ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ షుడ్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ after consulting with the other judges of the High Court and the Supreme Court as the President may deem necessary. The CJI is to be consulted in all appointments except his or her own. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే సార్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేయాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సల్ట్ అవ్వాలంట ఇతర జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ హైకోర్టుని. ఇక్కడ క్వశ్చన్ మార్క్ నెంబర్ 1, రైట్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? సుప్రీం కోర్టు మరియు హైకోర్టు జడ్జిలను కన్సల్ట్ అవ్వాలి. వీళ్ళు ఎవరు? హూ ఆర్ దే? రైట్? ఆన్ వాట్ క్రైటీరియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ కన్సల్ట్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు జడ్జెస్?
పాయింట్ నెంబర్ 1. సరే కన్సల్ట్ అయ్యారు అనుకుందాం సార్. ఈజ్ కన్సల్టేషన్ కంపల్సరీ? ఈజ్ కన్సల్టేషన్ కంపల్సరీ? ఇఫ్ కన్సల్టేషన్ ఇస్ కంపల్సరీ, ఈజ్ కన్సల్టేషన్ బైండింగ్? ఈజ్ కన్సల్టేషన్ బైండింగ్? ఇక్కడ 3 క్వశ్చన్లు ఉన్నాయి మనకి. ఒక చిన్న ఆర్టికలే, ఆర్టికల్ 124 క్లాస్ 2 చిన్న ఆర్టికలే, కానీ 3 క్వశ్చన్లు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ, జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ని కానీ అపాయింట్ చేసేటప్పుడు మిగతా అంటే సుప్రీం కోర్ట్ మరియు హైకోర్టు జడ్జిలను కన్సల్ట్ అవ్వాలని రాస్తుంది. ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? హైకోర్టు జడ్జిలు చాలా మంది ఉంటారు. సుప్రీం కోర్ట్ జడ్జెస్ లో ఎవరిని కన్సల్ట్ అవ్వాలి తెలియదు. పాయింట్ నెంబర్ 1. క్వశ్చన్ మార్క్ నెంబర్ 2, మరి కన్సల్ట్ ఇవ్వడం అనేది కంపల్సరీయా కాదా అది కూడా తెలియదు. మూడో క్వశ్చన్, సరే కన్సల్ట్ అయ్యారు అనుకున్నాం సార్, ఎవరో ఒకరిని కన్సల్ట్ అయ్యారు, మరి కన్సల్ట్ అయ్యాక వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అవ్వాల్సిందేనా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియాలంటే మనము కొన్ని సుప్రీం కోర్ట్ కేసెస్ చూడాలి. దానిలో ద ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ ఫస్ట్ జడ్జెస్ కేస్. ఈ ఫస్ట్ జడ్జెస్ కేస్ ని ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని కూడా అంటాం. ఈ ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే కన్సల్టేషన్ ఈజ్ నాట్ కంపల్సరీ. కన్సల్టేషన్ అనేది ఖచ్చితంగా అవసరం లేదు. కన్సల్టేషన్ కావాలంటే చేయొచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ బైండింగ్, ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. ఇక కంపల్సరీ కానప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పిన మాట వింటాడు తప్ప వీళ్ళందరి మాట ఏమి వింటారు? ఇక సో డైరెక్ట్ గా చెప్పేసింది, సేయింగ్ దట్ ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్ట్ సెడ్ ద కన్సల్టేషన్ ఈస్ నాట్ కంపల్సరీ. కన్సల్టేషన్ అనేది అవసరం లేదు అని చెప్పింది. దీన్ని మళ్ళీ ఛాలెంజ్ చేశారు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. దీన్ని సెకండ్ జడ్జెస్ కేసు అని అంటాం. వీళ్ళ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే పాయింట్ నెంబర్ 1, కన్సల్టేషన్ ఈస్ కంపల్సరీ. కన్సల్టేషన్ అనేది ఖచ్చితము అని చెప్పించారు. మరి ఇక్కడే ఒకటి క్వశ్చన్ మార్క్. కన్సల్టేషన్ కంపల్సరీ కదా, ఇప్పుడు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? సుప్రీం కోర్ట్ కేమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ కొల్లేజియం సిస్టమ్. సుప్రీంకోర్టు కొల్లేజియం సిస్టమ్ ని తీసుకొచ్చింది. అంటే సుప్రీంకోర్టు ఇక్కడ ఏం చెప్పిందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు కన్సల్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వైల్ అపాయింటింగ్ అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీంకోర్టు యొక్క ఇతర జడ్జెస్ ని అపాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిజేఐని కన్సల్ట్ అవ్వాలి. అయితే సిజేఐ 2 అదర్ జడ్జెస్ ని కన్సల్ట్ అవ్వాలి. 2 అదర్ జడ్జెస్ ని కన్సల్ట్ అయ్యి 3 అంటే 3 మెంబర్ కొల్లోజియం డిసైడ్ అయ్యి ఒక పేరుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ జడ్జిని అపాయింట్ చేస్తాడు అని చెప్పింది. ఫర్ ద ఫస్ట్ టైం ఏ కొల్లోజియం సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సెకండ్ జడ్జెస్ కేస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. మరి ఇది కూడా కన్ఫ్యూజనే కదా. కన్సల్ట్ అవ్వాలంటారు, ఎవరిని అవ్వాలో తెలియదు, ఆ ఇద్దరు జడ్జిలు ఎవరు తెలియదు, ముగ్గురు కలిసి ఏం చెప్తారో తెలియదు, మొత్తం ఆ ఇలకత మఫియాలే ఉంది. సో అందుకని ఆర్టికల్ 143 ద్వారా వచ్చిన అధికారాలను యూజ్ చేసుకొని అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ యొక్క అధికారాలను యూజ్ చేసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ద్వారా సుప్రీం కోర్టుని సలహా అడిగాడు, బాబు నిన్ను అపాయింట్ చేయాలంటే ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, అసలు ఏం నడుస్తుంది, అసలు నాకు మొత్తం క్లారిటీ ఇవ్వమని చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే
మీకు సినాప్సిస్ చెప్తున్నా, మొత్తం డీటెయిల్కి వెళ్ళట్లేదు, అవసరం లేదు కాబట్టి జస్ట్ వినండి అంతే. ఏమని చెప్పిందంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక జడ్జిని అపాయింట్ చేసేటప్పుడు కొల్లోజియంని కన్సల్ట్ అవ్వాల్సిందే. అండ్ దిస్ కొల్లోజియం కన్సిస్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 4 అదర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్. అంటే టోటల్ గా 5 మంది చెప్పింది. అంటే 5 మెంబర్ కొల్లోజియం తీసుకొచ్చింది అనమాట. ఇక్కడ అది చెప్పు ఊడుకోలేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పింది, ఇంకా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు 4 అదర్ జడ్జెస్ లో ఒక 2 జడ్జెస్ ఒక వ్యక్తిని వద్దు అంటే అది వద్దు. ఇంకా అంటే 5 మందిలో 5 మంది ఒప్పుకుంటేనే, 5 మందిలో 5 మంది ఒప్పుకుంటేనే ఆ వ్యక్తి యొక్క పేరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ వ్యక్తిని జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్టుగా అపాయింట్ చేయాలి అని చెప్పింది. అయితే సార్ అంతా బాగానే ఉంది కానీ వీళ్ళంతా ఏం చూస్తారంటే ద సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సీనియర్ మోస్ట్ అనేది చాలా మటుకు ఏజ్ అనుకుంటారు కానీ ఇది ఏజ్ తో పాటు మెరిట్ కూడా వస్తుంది. ద ఫస్ట్ పర్సన్ టు గెట్ రిటైర్డ్ అంటే ఎవరికైతే 65 సంవత్సరాలు నిండుతాయో, రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ 65 years. సో ఎవరైతే 65 సంవత్సరాలు నిండడానికి వస్తాయో వాళ్ళని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా అలాంగ్ విత్ ద మెరిట్ అని చెప్పి మనకి దీన్ని కాపాడడానికే ఇవన్నీ వచ్చాయన్నమాట. మరి సార్ కొల్లోజియం అనేది మీరు చెప్పినట్టు ఈ ఈ ఈ 4 జడ్జిలు CJI ఇస్తుంది, బాగానే ఉంది. ఈజ్ ఇట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్? ఎస్, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. టు ఫాలో ఇట్. ఇక్కడ మీరు గమనిస్తే జడ్జెస్ అపాయింట్ ద జడ్జెస్, అంతేగా, సింపుల్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుకి మాత్రమే, కానీ జడ్జిలను అపాయింట్ చేసేది జడ్జిలే, అంతేగా. ఇప్పుడు ఆ కొల్లోజియంలో ఎవరున్నారు చెప్పండి నాకు. ఆ కొల్లోజియంలో ఎవరున్నారు? జడ్జిలే ఉన్నారు. ఆ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. మరి ఎగ్జిక్యూటివ్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. కామన్ పీపుల్ ఎవరైనా ఉన్నారా? లేరు. మరి వీళ్ళు ఎవరు లేనప్పుడు మరి సార్ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై జడ్జెస్ మాత్రమే, అలానే ఉంది. ఇది గమనించిన పార్లమెంటు 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ని తీసుకొచ్చింది. దీన్నే ఎన్జాక్ అని అంటారు, NJAC తీసుకొచ్చారు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనేది ఒక సెలెక్ట్ కమిటీ అనుకోండి. ఈ కమిటీలో లా మెంబరు మరియు 2 ఎమినెంట్ జ్యూరిస్ట్, అంటే బయట వాళ్ళు అనమాట, ఏదో లాలో మేధావు అనుకునే మేధావులు, లాలో మేధావులు అని అనుకునే ఒక మేధావులు, 2 ఎమినెంట్ జ్యూరిస్ట్, వీళ్ళిద్దరిని పెట్టారు ఇన్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్. 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏం చేశారు సార్? సుప్రీం కోర్టు ఇన్వాలిడ్ గా డిక్లేర్ చేసింది, ఇన్వాలిడ్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ గా డిక్లేర్ చేసింది. ఎందుకని? సేయింగ్ దట్ న్యాయ వ్యవస్థ అనేది ఇండిపెండెంట్ గా ఉంటుంది. ద ఇండిపెండెంట్ క్యారెక్టర్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ద ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. It is part of basic structure doctrine. The independent character of judiciary is part of basic structure doctrine as said by Supreme Court in Raj Narayan versus Indira Gandhi case. ఇంకా చాలా కేసెస్లో చెప్పింది కానీ ఇది ఇంపార్టెంట్. In Raj Narayan versus Indira Gandhi case, Supreme Court said
ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది బేసిక్ స్ట్రక్చర్లో భాగము. మరి ఎగ్జిక్యూటివ్ని కాదు, ఎగ్జిక్యూటివ్ ఇక్కడ చూడండి, లా మినిస్ట్రీ అంటే ఎగ్జిక్యూటివ్ కదా, లా మినిస్ట్రీ అంటే ఎగ్జిక్యూటివ్ కదా, అవుట్ సైడర్సే కదా. హౌ కెన్ అవుట్ సైడర్స్ బి పార్ట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్? ఈ ఎన్జేఏసి అనేది, ఎన్జాక్ అనేది ఆర్టికల్ 50 కూడా విరుద్ధంగా ఉంది. ఇట్ ఈస్ ఆల్సో అగేన్స్ట్ ఆర్టికల్ 50 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. వాట్ ఈస్ ఆర్టికల్ 50? separation of ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో న్యాయ వ్యవస్థకి సంబంధించిన వాళ్ళని మరియు ఎగ్జిక్యూటివ్ కి సంబంధించిన వాళ్ళని సపరేట్ చేయాలంటుంది. అంటే ఈ ఎన్జాక్ అనేది సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీకి విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ ఎన్జాక్ ని రైట్ వి డిక్లేర్ ఇట్ యాజ్ కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది సుప్రీంకోర్టు. మరి కొల్లోజియము అది మొత్తం సుప్రీంకోర్టుకే ఫర్గా ఉంది. ఎన్జేకు తీసేసింది. మళ్ళీ ఏం ఫాలో అవ్వాలి? వాట్ ఈస్ ద ప్రొసీజర్ వి నీడ్ టు ఫాలో నౌ? సో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఎంఓపి, మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్, మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్, ఇది కూడా కాంట్రవర్సీ. ఈ మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ ద్వారా సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ ని అపాయింట్ చేయమని చెప్పింది. అంటే ఏంటి సార్ ఇది? ఒక సినాప్సిస్ ఇస్తా. ఇప్పుడు చూడండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్, వీళ్ళు ఒక వ్యక్తి యొక్క పేరుని డిసైడ్ చేస్తారు, అంటే జడ్జిగా అపాయింట్ చేయడానికి. ఈ వ్యక్తి పేరుని లా మినిస్ట్రీకి ఇస్తాడు. లా మినిస్ట్రీ అప్రూవల్ చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పంపిస్తారు. ప్రైమ్ మినిస్టర్ అప్రూవల్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ వ్యక్తినే జడ్జిగా అపాయింట్ చేయాలి. వేరే ఛాన్సే లేదు. సార్ మరి వీళ్ళందరికి పంపించడం ఎందుకు? పంపించాలి. అదే ఎంఓపి అనమాట. ఏదో నామకే వాస్తే పంపించాలన్నమాట. సో మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారంగా లా మినిస్ట్రీ అప్రూవల్ చేసి కాదు, అప్రూవల్ చేసి పిఎంఓకి వెళ్తే, పిఎంఓ ద్వారా ప్రెసిడెంట్కి వెళ్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ వ్యక్తిని జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్టుగా అపాయింట్ చేయడం జరుగుతుంది. అంటే చీఫ్ జస్టిస్గా కానీ జడ్జిగా కానీ అపాయింట్ చేయాలి అంటే ఇంత కాంట్రవర్సీ అనేది మనకు ఉందన్నమాట. మరి దిస్ ఈస్ ద appointment of the judges of the Supreme Court. In this way, the judges of the Supreme Court are appointed. So I'm not going into the appointment of the High Court and other details so that we can have crisp ఉండాలి కాబట్టి. క్వాలిఫికేషన్స్. ఒక సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి? ద ఫస్ట్ వన్ ఈస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. రెండోది మినిమం 10 years as an advocate, ఆర్ ఇదిగోండి ఆర్ అనే పదం ఇక్కడ, ఆర్ 5 years as a judge of high court or any other court, రైట్? సో సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, మినిమం 10 years అడ్వకేట్ గా పనిచేసి ఉండాలి, లేదా 5 years జడ్జిగా అయినా ఉండాలి. మూడోది, అండర్ ది ఐస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈ షుడ్ బి ఏ జ్యూరిస్ట్. అంటే లాలో మేధావి అనే వ్యక్తిని మాత్రమే మనము జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టుగా అపాయింట్ చేసుకోవచ్చు. ద ప్రమాణ స్వీకారం, ద ఓత్ ఆఫ్ ద, ఎవరు తీసుకుంటారు సార్? చెప్పండి సార్ చూద్దాం. హూ అడ్మినిస్టర్ ది ఓత్ ఆఫ్ ద CJI? ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా who administer the oath of the Chief Justice of India. It is the President of India who administer the oath of the Chief Justice of India. గుర్తుపెట్టుకోవాలి సార్, ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది. ఓకే. టెన్యూర్, ద టెన్యూర్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈస్ 65 years ఆఫ్ ఏజ్. అంటే అతను 65 సంవత్సరాలు వచ్చే వరకు ఉంటారనమాట. 65 years వచ్చే వరకు ఉంటారనమాట. ఓకే. నౌ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ది జడ్జెస్? ఇది చూద్దాం. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ది జడ్జెస్? రైట్, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ జడ్జెస్? Article 124 clause 4, Article 124 clause 5 talks about the removal of the judges of the Supreme Court and High Court. The same is applicable for High Court. The process to the removal of judges is taken from US Constitution.
ఆర్టికల్ 124 ప్రకారంగా a judge can be removed only under two conditions. The first one is incapacity, the second one is misbehavior. ఇప్పటి వరకు నో జడ్జ్ హాస్ బీన్ రిమూవ్డ్. ఇంపీచ్డ్ అనొద్దు. భారత రాజ్యాంగంలో జడ్జెస్ యొక్క రిమూవల్ ని ఇంపీచ్మెంట్ అనే పదంతో ఉండదు, రిమూవల్ అనే పదంతోనే ఉంటది. అదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 61 చూస్తే ఇంపీచ్మెంట్ అని ఉంటుంది. రైట్? ఐ యు ఫాలోయింగ్ సార్? అయితే మీ అందరికి ఇక్కడ క్వశ్చన్ కామెంట్ బాక్స్ లో మీరు సమాధానం చెప్పాలి. రీసెంట్ గా ఇటీవల ఏ జస్టిస్ మీద మిస్బిహేవియర్ అనే అలిగేషన్స్ వచ్చి ఇంపీచ్మెంట్ అంటే రిమూవల్ దిశగా వెళ్ళింది? ఒక జడ్జి మీద మిస్బిహేవియర్ మీద అలిగేషన్స్ వచ్చాయి. ఆ జడ్జి పేరు మనకి కామెంట్ బాక్స్ లో పెట్టండి. సో రిమూవల్ ఆఫ్ ద జడ్జెస్ ఆర్టికల్ 124 క్లాస్ 4, ఆర్టికల్ 124 క్లాస్ 5 యుఎస్ కాన్స్టిట్యూషన్ జడ్జి ఇన్కెపాసిటీ అండ్ మిస్బిహేవియర్. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నా. ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ ప్రొసీజరు మనం ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొచ్చాం? ఇది కూడా కామెంట్ బాక్స్ లో పెట్టండి, చూద్దాం. ఓకే, ఇన్ వాట్ వే జడ్జెస్ రిమూవ్డ్? ఇప్పుడు చూడాలి. ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ ఏ జడ్జ్ ఆఫ్ ఎన్ హై కోర్ట్ ఈజ్ రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అపాయింట్ చేస్తాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే రిమూవ్ చేస్తాడు, ఓన్లీ పేపర్ మీదనే. కానీ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై జడ్జెస్, జడ్జెస్ ఆర్ రిమూవ్డ్ బై జడ్జెస్. అదేం సార్ అట్లా అన్నారు? అట్లనే ఉంటుంది మళ్ళీ. చూడు రాధిక, చెప్తా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్స్ ద జడ్జెస్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ ఏ రెజల్యూషన్ యాక్సెప్టెడ్ బై బోత్ ది హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. అంటే పార్లమెంట్ లో ఒక రెజల్యూషన్ పాస్ అవుతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ జడ్జిని రిమూవ్ చేస్తారు. సార్ ఇక్కడ జడ్జెస్ రిమూవ్ ఆఫ్ జడ్జెస్ అన్నారు కదా, అర్థం కాలే, చెప్తాను వినండి. ఇక్కడ ఒక జడ్జిని రిమూవ్ చేయాలంటే ఒక రిమూవల్ రెజల్యూషన్ అనేది మనకి లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కానీ ఎక్కడి నుంచి అయినా ఇనిషియేట్ చేయవచ్చు. ఇట్ కెన్ బి ఇనిషియేటెడ్ ఎయిదర్ ఇన్ లోక్సభ ఆర్ ఇన్ రాజ్యసభ. లోక్సభలో ఒక జడ్జి యొక్క రిమూవల్ రెజల్యూషన్ ఇనిషియేట్ చేయాలంటే దీనికి మినిమం 100 మెంబర్స్ సపోర్ట్ చేయాలి. ఆ రెజల్యూషన్ కి 100 మంది సపోర్ట్ చేస్తున్నట్టు సంతకాలు పెట్టాలి. అదే రాజ్యసభలో అయితే మినిమం 50 మంది సపోర్ట్ చేయాలి. ఇమాజిన్ లోక్సభ నుంచి ఆ రెజల్యూషన్ అనేది ఇనిషియేట్ అయింది అనుకుందాం. ఇక్కడ స్పీకరు ఆ రెజల్యూషన్ ని తీసుకుంటుంది. ఫస్ట్ స్పీకర్ చెక్ చేసేది 100 మెంబర్స్ సపోర్ట్ ఉందా లేదా అని చూస్తారు. 100 మెంబర్స్ సపోర్ట్ ఉంది అని అంటే ఆ రెజల్యూషన్ మీద డిస్కషన్ అయ్యి ఓటింగ్ జరగదు. ఆ రెజల్యూషన్ మీద ఒక 3 మెంబర్ కమిటీని పెడతారు. A 3-member committee is composed as per Judges Enquiry Act of 1968. 1968 Judges Enquiry Act ప్రకారంగా ఒక 3-member కమిటీని పెడతారు. సార్ ఎవరుంటారు సార్ ఈ 3-member కమిటీలో? 1 Chief Justice of India or the senior most judge of the Supreme Court. 2 any High Court Chief Justice, ఏదైనా హైకోర్టు చీఫ్ జస్టిస్. 3 ఏ జ్యూరిస్ట్, ఒక మేధావి, ఎవడో కూడా తెలియదు. రైట్? ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ ఏ జ్యూరిస్ట్. వీళ్ళు ఈ 3-member కమిటీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అంటే ఏదైతే జడ్జిని రిమూవ్ చేద్దామని రెజల్యూషన్ పెట్టారో అతను నిజంగానే ఇన్కెపాసిటీయా లేదా మిస్బిహేవియరా, మరి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన రిపోర్ట్ తీసుకెళ్లి ఎవరికి ఇస్తారు తెలుసా? ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన రిపోర్ట్ తీసుకెళ్లి స్పీకర్కి ఇస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో ఈ జడ్జి నిజంగానే గిల్టీ, నిజంగానే ఇంకేపబుల్, నిజంగా మిస్బిహేవ్ చేశారు అని అంటేనే ద రెజల్యూషన్ విల్ మూవ్ ఫార్వర్డ్. సపోజ్ ఈ 3-member కమిటీ ఆ జడ్జి మంచివాడు, పుణ్యాత్ముడు, గొప్ప వ్యక్తి, ఏ తప్పు చేయలేరంటే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద రిజల్యూషన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తప్పు చేశాడు అనుకుందాం,
అప్పుడు స్పీకరు దాన్ని తీసుకెళ్లి ఓటింగ్ పెడతాడు. ఇక్కడ ఓటింగ్ లో 2/3 మెజారిటీ రావాలి. 2/3 మెజారిటీ వస్తే రాజ్యసభకు వెళ్తుంది. రాజ్యసభలో కూడా 2/3 మెజారిటీ వస్తే అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ జడ్జిని రిమూవ్ చేస్తాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు రిమూవ్, కంపల్సరీ రిమూవ్ చేయాల్సిందే, ఇంకా వేరే ఏం లేదు అక్కడ. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్. సపోజ్ సార్ రాజ్యసభలో పెట్టారు. రాజ్యసభలో పెడితే చైర్మన్ తీసుకుంటాడు. ఫస్ట్ ఏం చూస్తాడు చైర్మన్? 50 మెంబర్ సపోర్ట్ ఉందా లేదా అని చూస్తాడు. 50 మెంబర్ సపోర్ట్ ఉంది అని అంటే 3 మెంబర్స్ కమిటీని పెడతాడు అండర్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఆఫ్ 1968. ఈ 3 మెంబర్ కమిటీ ఇతను గిల్టీ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ తేలితేనే చైర్మన్ ఓటింగ్కి పెడతాడు. 2/3 మెజారిటీ ద్వారా గెలిస్తే లోక్సభకు పంపిస్తాడు. లోక్సభలో 2/3 మెజారిటీ అయితే అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ జడ్జిని ఆర్టికల్ 124 క్లాస్ 4, ఆర్టికల్ 124 క్లాస్ 5 ప్రకారంగా రిమూవ్ చేయాలి. నో జడ్జ్ హాస్ బీన్ రిమూవ్డ్ టిల్ నౌ యాజ్ పర్ దిస్ ప్రొసీజర్. తెలియకుంటారు మన జడ్జిలకి, రిజల్యూషన్ పెట్టగానే రిజైన్ చేస్తారు, అయిపోయింది. ఏ జడ్జ్ కెన్ రిజైన్ బై అడ్రస్సింగ్ హిస్ రెసిగ్నేషన్ లెటర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా సార్? జాగ్రత్తగా వినాలి ఇది మీరు. ఓకే, ఇది రిమూవల్ ఆఫ్ ది జడ్జెస్ మరియు అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్ మరియు ఓత్, ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ సార్. ఫంక్షన్స్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈస్ కాల్డ్ రోస్టర్ ఆఫ్ రోల్స్. ఈస్ కాల్డ్ రోస్టర్ ఆఫ్ రోల్స్. ఎందుకని? ఫర్ 2 reasons. He is called roster of roles for 2 reasons. One, he decides the case to a particular judge. ఇప్పుడు ఇందాక చెప్పాను గుర్తున్న స్టార్టింగ్ లో సుప్రీంకోర్టులో 33 జడ్జిలు ఉంటారని చెప్పేసి, మరి ఏ జడ్జికి ఏ కేసు వెళ్ళాలి అని ఎవరు డిసైడ్ చేస్తారు? మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని డిసైడ్ చేస్తాడు. దీన్నే కాజ్ లిస్ట్ అని అంటాం. రెండోది, ఈ ఆల్సో డిసైడ్స్, చాలా ఇంపార్టెంట్ సార్, ఈ ఆల్సో డిసైడ్స్ ద ధర్మస్థానం బెంచ్, జడ్జెస్ బెంచ్. ఎన్ని మంది ఉండాలి, ఎవరెవరు ఉండాలి, కాన్స్టిట్యూషనల్ బెంచ్ అన్ని డిసైడ్ చేస్తాడు. మనకి మినిమం బెంచ్ వచ్చేసి 2 ఉంటుంది, 3 ఉంటుంది, 5 ఉంటుంది, 7 ఉంటుంది, 9 ఉంటుంది, 11 ఉంటుంది, 13 ఉంటుంది. కేశవానంద భారతి కేసులో 13 జడ్జెస్ బెంచ్ ఉన్నారు. గోలకనాథ్ కేసులో 11 జడ్జెస్ బెంచ్ ఉన్నారు. రాజ్యాంగానికి సంబంధించిన ఏ కేసు ఉన్నా కూడా మినిమం 5 జడ్జెస్ బెంచ్ ఉండాలి. వీళ్ళు ఎవరు? ఇతనే డిసైడ్ చేస్తారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని డిసైడ్ చేస్తాడు. శబరిమల కేసులో 5 జడ్జెస్ బెంచ్ ఉన్నారు. అలా అనమాట. ఈజ్ ద రోస్టర్ ఆఫ్ రోల్స్, ఈ డిసైడ్స్ ద కాజ్ లిస్ట్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది మీకు, ఇదిగోండి. ఇట్ ఈస్ కామన్ టు రిఫర్ టు ది ఆఫీస్ యాజ్ ప్రైమస్ ఇంటర్ పారిస్, అంటే ఈజ్ ద ఫస్ట్ అమాంగ్ ది ఈక్వల్స్, ఈజ్ వన్ అమాంగ్ ది ఈక్వల్స్, ఈజ్ ద సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, ఈజ్ వన్ అమాంగ్ ది ఈక్వల్, ఈజ్ ద ఫస్ట్ అమాంగ్ ది ఈక్వల్స్. ఒక క్లాస్ లీడర్ అనమాట. క్లాస్ లో స్టూడెంట్స్ అంటే ఒకటే కదా అది. సో దిస్ ఈజ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్. ఇక్కడ ఇంకో 2 విషయాలు. ఈ సుప్రీం కోర్ట్ ఆర్ జ్యుడిషియరీ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 12. స్టేట్ అనే డెఫినేషన్ కిందికి జ్యుడిషియరీ ఉందా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. దీన్ని క్లియర్ చేస్తూ సుప్రీంకోర్టు యాంట్యులే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏమని చెప్పిందంటే, జ్యుడిషియరీ పర్ఫార్మ్ గవర్నమెంట్ ఫంక్షన్స్ లైక్ సర్వీస్, సో ద రీజన్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద టర్మ్ స్టేట్ అండర్ ఆర్టికల్ 12 and 36. స్టేట్ అనే డెఫినేషన్ లో న్యాయ వ్యవస్థ కూడా భాగమే అని చెప్పింది. ఈజ్ ది చాలా ఇంపార్టెంట్ సార్, ఇది రావచ్చు ఎగ్జామ్ కి. ఈజ్ ఆఫీస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టీఐ. 2019లో 2019లో ఢిల్లీ కేస్, యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ కేసులో ప్రధాన న్యాయమూర్తి గారు ఎస్ అని చెప్పాడు. ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈస్ పార్ట్ ఆఫ్ సమాచార హక్కు చట్టం అని చెప్పాడు.
బికాస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి 2 పనులుంటాయి. ఒకటి జ్యుడిషియల్ ఫంక్షన్స్, 2 అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్. ఇందాక రోస్టర్ ఆఫ్ రూల్స్, వన్ అమాంగ్ ది ఈక్వల్స్, కాజ్ లిస్టు, కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్. సెక్షన్ ఆఫీసర్లు, అపాయింట్మెంట్స్, రిమూవల్స్, సాలరీలు మస్తుంటది కథ. అవన్నీ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్. ఆల్ దోస్ ఆర్ పార్ట్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. సో సంజీవ్ ఖన్నా గారికి, జస్టిస్ సంజీవ్ ఖన్నా గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మరెన్నో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇచ్చి రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. మరి 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు, 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు, రైట్, 50th సుమారుగా 2 సంవత్సరాలు ఉన్నారు. ఎన్నో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇచ్చారు సార్. ఎలక్టోరల్ బాండ్స్ కేసు కానివ్వండి, లేదా శబరిమల కేసు కానివ్వండి, లేదా అయోధ్య కేసు కానివ్వండి, ఇలా రిజర్వేషన్స్ మీద కేసు కానివ్వండి, ఎన్నో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇచ్చారు. వాళ్ళ నాన్నగారి స్ఫూర్తి ఆయనలో కొనసాగింది. వాళ్ళ నాన్నగారు యశ్వంత్ విష్ణు చంద్రచూడ్, ద 16th చీఫ్ జస్టిస్, ఈస్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫర్ ఆల్మోస్ట్ 7 years ఉన్నారు. మరి షార్టెస్ట్ వచ్చేసి కమల్ నారాయణ్ సింగ్, ద 22nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఓన్లీ 17 days మాత్రమే ఉన్నారు. మరి 50th రైట్ డివై చంద్రచూడ్ గారు, రైట్, ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హరిలాల్ కనయ్య గారు. ఇతను January 28, 1950 రోజు సుప్రీంకోర్టు ఇనాగ్రేషన్ ఫంక్షన్ కూడా ఉండడం జరిగింది. సో న్యాయ వ్యవస్థ చాలా గొప్పది. ఎందుకు గొప్పది అంటే రాజ్యాంగాన్ని కాపాడే వ్యవస్థ కాబట్టి చాలా గొప్పది. మరి రాజ్యాంగాన్ని ఇలానే కాపాడుతూ గార్డియన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనిపించుకుంటూ ప్రజలందరి చేత మెప్పు పొందుతారని ఆశిస్తూ ఈరోజు ఈ క్లాస్కి సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ లెర్నింగ్. జై హింద్.